రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. అంటే మేడం 2026 ఫిబ్రవరిలో జరగబోయే అసెంబ్లీ సెషన్ కి లెవెన్ రెడ్డి అలియాస్ జగన్మోహన్ రెడ్డి గారు, సారీ జగన్మోహన్ వద్దులండి. రెడ్డి గారు తన 11 మంది సభ్యులతో ఫిబ్రవరి 11వ తారీఖున అసెంబ్లీకి హాజరవుతాను అని చెప్పి చెప్తున్నారు. మేము కూడా ఎదురు చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు డిబేట్ లోనండి, జగన్మోహన్ రెడ్డి గారికి భారత రాజ్యాంగం అన్నా, చట్టాలన్నా, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నా, విధి విధానాలు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం అనేది ఏమాత్రమూ లేదు. ప్రజల గొంతుగా వినిపించమని చెప్పి గతంలో ఆయనకి 151 సీట్లు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అయితేనే నేను అసెంబ్లీకి వస్తాను, నన్ను ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉంచారు కాబట్టి నాతో పాటు గెలిచిన 11 సభ్యులు కూడా నాతో పాటు బాయ్కౌట్ చేయాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రజల తీర్పుని అంటే గౌరవం లేకుండా, అలానే బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు కాదండి, ర్యాగింగ్ చేయటానికైనా ఆయన మాకు అసలు సమయం ఇవ్వలేదు కదా. మేము గౌరవించి ఆయనకి ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ రాజు గారు, ఆయన ప్రతిపక్ష నేత కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష నేత కాదు అసెంబ్లీ ఆయన లేదు మేడం. మేడం ఇక్కడ చిన్న కరెక్షన్, లేదు లేదు చిన్న కరెక్షన్, చిన్న కరెక్షన్ మేడం, చిన్న కరెక్షన్. ఆయన ప్రతిపక్ష నేతే, కాకపోతే ప్రధాన ప్రతిపక్ష, మేడం వినాలి, ప్రధాన ప్రతిపక్ష నేత కాదు. అది ఓకే కాబట్టి లాస్ట్ టైం అసెంబ్లీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నుకోబడిందో అప్పుడు మొదట జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్ఫాబెట్ వైజ్ కాకుండా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు, ఆయనకి టైం కేటాయించారు. ఆయన కేవలం సిగ్నేచర్ చేసి బాయ్కౌట్ చేశారు. అని మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. గతంలో మీరు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మీ విధి విధానాలు చూశారు, మీరు అధికారాన్ని ఉల్లంఘించిన తీరు చూశారు, ఎక్కడ అభివృద్ధి నమూనాలు లేకుండా చేశారు. కాబట్టి ప్రజలు మీకు ఇవాళ 11 సీట్లు తీర్పిచ్చారు. దాన్ని కూడా మీరు గౌరవించాలి. మీరు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ఏ తీర్పునైనా మీరు గౌరవించాలి, ఏకీభవించాలి.